श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री स्वामी समर्थ महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య కిలా భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు యొక్క జీవిత చరిత్రలో చివరి అంకం ఆయన యొక్క నిర్యాణ దశ. నిర్యాణం అంటే శరీరం వదిలిపెట్టడం, సమాధి స్థితి మామూలుగా చెప్పాలంటే. గత వారం ఆయన నిర్యాణానికి చెందే ముందు కొన్ని సూచనలు ఇచ్చాడు. తను వెళ్ళిపోవాలనే సంకల్పం కొన్ని సూచనలు అయితే, ఇంకోటి మనం ఏం చెయ్యాలో అనే విషయ సూచనలు కొన్ని ఇచ్చాడు. అందులో అడిగిన ముగ్గురు భక్తుల విషయంలో ఏం చేయాలంటే చెట్టు మొదట్లో తవ్వు అన్నాడు, అక్కడ ధ్యానం చేయాలి. ఇంకోటికి ఏం చెప్పాడు, ఆలయంలో కూర్చొని దైవ కార్యాలు చేస్తూ ఉండని చెప్పాడు. దాని గురించి వివరించుకున్నాం. ఇంకొకరు అడిగితే మీ పూర్వీకుల బాటలో వెళ్ళండి అని చెప్పాడు. ఈ మూడు అత్యంత శ్రేష్టమైనవి, అత్యంత ముఖ్యమైన సూచనలు. ఈ మూడు సూచనలు గుర్తుపెట్టుకుంటే మన పూర్వీకులు అంటే వాళ్ళ తరతరాలు వాళ్ళు ఏ మంచి బాటలో వెళ్ళారో ఆ బాటలో వెళ్ళాలి. ఆయన ఒక దేవుడని చెప్పలేదు, ఒక మహాత్ముడని చెప్పలేదు. ఇక్కడ పూర్వీకులు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోత్రం ఉంటారు కదండి. మీకు ఒక గోత్రం అంటే ఆ పేరులో ఋషి యొక్క సంతానం మనం. మరి ఋషులు ఏ విధంగా జీవనశైలి వాళ్ళు నడుచుకొని ఉంటారు, ఏ విధంగా వాళ్ళు జీవిత విధానం కలిగి ఉంటారు, దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మా గోత్ర ఋషి గొప్పవాడు, మేము పలానా గోత్రంలో పుట్టాము అని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే జీవితం సరైన విధానం నడపడమే మానవ జీవితానికి సార్థకత. ఎట్టంటే బతకడం కాదు, బతకడం వేరే, జీవించడం వేరే. ఎలా బతకాలో మనకు తెలియజేసేవారే ఈ మహాత్ములు. ఆ సూచనలు కానీ మనం గ్రహించగలిగితే ఈయన యొక్క దివ్యత్వాన్ని మనం సంపూర్ణంగా అవగాహన చేసుకున్న వాళ్ళ మొత్తం, లేకపోతే చదివిన వాళ్ళ మొత్తం. చదవడం వల్ల ప్రయోజనం ఏదైనా ఉండొచ్చేమో కానీ చదివినాను కానీ అవగాహన ఉంటే తప్ప, ఆ తత్వం అర్థం చేసుకుంటే తప్ప మనకు ప్రయోజనం ఉండదు. ఒక మహాత్ముల జీవితమే కాదు, ఏదైనా సరే ఒక లెక్క అనుకోండి, దాని అవగాహన చేసుకోగలిగితే శుభ్రంగా మనం వేయగలం. అలాగే ఒక ప్రిన్సిపల్, ఒక సూత్రం పట్టుకున్నాం అనుకోండి, ఆ సూత్రం ద్వారా మనం ముందుకు పోగలం. కాబట్టి వీటికన్నిటికీ కావాల్సింది ఏమిటి? ఏకాగ్రత, నిశ్చలత. ఈ రెండూ కానీ ఉండగలిగితే ఏ పనినా మనం చేయగలం. ఈ రెండూ లేకపోవడం వల్లనే మనం పనిలో మామూలు లౌకికంగా కావచ్చు, పారమార్థికంగా కూడా కావచ్చు. ఎందుకు సఫలం కన్నా కూడా విఫలాలు ఎక్కువ ఉన్నాయి. సఫలం ఒకటైతే విఫలం 9 ఉంటున్నాయి. కారణం ఏమిటా అనే బెతకం, నా కర్మను వదిలిపెట్టేస్తున్నాను. అంటే ఇది నా కర్మని నేను చేయలేను అని నిరుత్సాహంతో ఉంటున్నాం, నిస్పృహతో ఉంటున్నాం. ఇక్కడ చేయలేము, చేత కాదు అనే 2 పదాలు మన జీవితంలో తీసిపడేవాళ్ళు. ఎందుకంటే మనిషి సాధించలేనిది ఏది ఉండదు. వాడి చేతిలో మరణము జననము తప్ప ఈ 2 మాత్రం వాడి చేతిలో లేదు. మీద ఎటువంటి కార్యాలన్నీ చేయగలడు. ఆ చేయగలడనేది నిక్షిప్తంగా లోపల దాగి ఉంది, దాన్ని వెలుపల తీయాలి. ఆ వెలుపల తీసేసరికి మహాత్ముల యొక్క జీవితం ఆదర్శం. అటువంటి ఆదర్శమవుతున్న ఈ స్వామి సమర్థ ప్రతి ఒక్కరిని కూడా తను ఆశ్రయించిన భక్తులకి వాళ్ళ యొక్క శారీరక బాధలు కావచ్చు, ఆర్థిక బాధలు కావచ్చు, పారమార్థిక సంశయాలు కావచ్చు, ఈ మూడిని నివారించాడు. నివారించి తన జీవితాన్ని పరిసమాప్తి చేదర్చుకున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం నిర్ణయిస్తాడు భగవంతుడు. నువ్వు ఇంతకాలంలో ఈ పని నువ్వు చేయాలి. ఆ పని పూర్తయిన తర్వాత నువ్వు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండడానికి అవకాశం లేదు. అది మహాత్ముల విషయంలోనే కాదు, ప్రతి ఒక్క జీవిత విషయంలో కూడా అలాగే ఉంటుంది.
అది కానీ మనం గుర్తుపెట్టుకుంటే మనం ఈ ఈ జన్మలో ఈ కాలంలో ఎంత సమయం మనకు ఉందో ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఎంతో ఉంది. ఒక మాట చెప్పాలంటే మనిషికి మరణం తప్పదు. అది ఎటువంటివైనా వీలే మరణం తప్పించడం వీలు కాదు. పుట్టుకంటే మరణం ఉండాల్సింది. ఎటు చనిపోతాం, ఎవడు శాశ్వతం కాదు. మనం చనిపోయేటప్పుడు జీవించండి, బతకడం కాదు. చనిపోవడం ఖాయం, చనిపోవడం జీవించండి. ఆ జీవన విధానం మార్గం మహాత్ములు తెలియజేస్తున్నారు. చావు తప్పదనిసిన తర్వాత ఎంత ప్రతి క్షణాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. ఆ జీవించడానికి అంటే ప్రతి ఒక్క పనిలో జీవించడం అంటే లివ్ ఇన్ ప్రజెంట్ అండి, ఇంకేం కాదు. వర్తమానంలో ఉండడమే జీవించడం, పాస్ట్లో ఉండడము, ఫ్యూచర్లో ఉండడం, బతకడం. కాబట్టి లివ్ ఇన్ ప్రజెంట్, ఆ వర్తమానంలో జీవించు. ఆ జీవించడం నువ్వు సమాజానికి, కుటుంబానికి హితోచితంగా ఉపయోగపడు. ఆ ఉపయోగపడితేనే జీవితం. పెద్ద పరోపకారం ఇదం శరీరం అనే పదం ఎందుకు వాడారు? ఈ శరీరాన్ని పరోపకారం కోసం ఉపయోగించవలే. మనమేమి శిబి చక్రవర్తి మన తొడపోసి ఇవ్వాల్సిన అవసరం లేదు, దానకర్ణుడు మానం చేయాల్సిన అవసరమూ లేదు. సహృదయంతో ఎదుటి వారిని గౌరవించడం నేర్చుకున్నా కూడా పరోపకారమే. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది మన మీద మనకు నమ్మకం, ఎదుటి వారి పట్ల గౌరవం, మన పని పట్ల బాధ్యత, ఫలితం పట్ల సంతృప్తి, తర్వాత ధైర్యం. ఈ 5 సూత్రాలు మనిషిని ఎంతో ఉన్నత తీసుకొస్తుంది. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కనిపెట్టిన వాళ్ళందరూ కూడా ఈ 5 సూత్రాలే వాళ్ళకి. ఈ 5 ఉంటే జీవితంలో ఉన్నతమైన స్థానానికి మనం పొందగలము. మొట్టమొదటి నమ్మకం, కాన్ఫిడెన్స్. ఎవరి పట్ల వాళ్ళకి, నా పట్ల నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను ఏదైనా చేయగలను, ఆత్మవిశ్వాసం పెంచుకోగలగాలి. అట్లా నీ బాధ్యత ఎదుటి వాటి పట్ల గౌరవించడం నేర్చుకో, బాధ్యతగా వ్యవహరించు, సంతృప్తికరంగా ఉండు, ధైర్యం కలిగి ఉండు. ఈ 5 పదే 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 వేసుకుంటే చిన్నపిల్లవాడు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఈ 5 పంచవర్ష ప్రణాళిక అనుకుందామా, లేదా పంచసూత్రాలు అనుకున్నామా, లేదా పంచాక్షర అనుకున్నామా, ఏది అనుకున్నా సరే ప్రయోజనం. జీవితంలో స్థిరంగా నిలబడాలంటే, ఇంకా ఆనందంగా నిలబడాలంటే, ఆనందంగా జీవించాలంటే ఈ 5 ఒక వెన్నుపూస లాంటివి. అదే ఈయన చరిత్ర అంతా కూడా చెప్తున్నాడు ఇక్కడ. నమ్మకం ఉంచుకున్నప్పుడు, నమ్మకం లేనప్పుడు ఎలా ఉన్నాడు, ఎలా వ్యవహరించాడు, నమ్మకం కలిగింపజేశాడు కదా. అందరి పట్ల గౌరవభావం ఉన్నాడు కదా. ముస్లింలు కానీ పేదవాళ్ళు కానీ ఎవరైనా వచ్చినా సరే అందరి పట్ల సమభావం కలిగి ఉన్నాడా లేదా. బాధ్యతగా భగవంతుడు నాకు ఈ పని ఇచ్చాడు కాబట్టి ఆ పనిని నిర్వర్తించాలని బాధ్యతపూర్వకంగా నిర్వర్తించాలనేది మహాత్ములంతా కూడా. సంతృప్తి పడి ఎలా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆహారం దొరికినా దొరకపోయినా ఆ విధానం ఉన్నారా లేదా, అంటే ధైర్యంగా ఉన్నారా లేదా. మరి అన్ని ఈ 5 మనం అన్వయించుకోవాలి. అన్వయించుకుంటేనే ఉపయోగం ఉంటుంది. అది ఎన్ని విన్నా కూడా వినడమే అవుతుంది, వినిపించుకోవడం మాత్రం ఉండదు. అటువంటి మహాత్ముడి యొక్క జీవిత విధానం చివరి అంకం. ఈయన 1856 ఆ ప్రాంతంలో వచ్చారు, అక్కలకోటలో. 1878 సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి మంగళవారం సాయంత్రం 4 గంటలు. ఆ సమయం వస్తున్నప్పుడు భక్తుల కోరికల మీదట ఈయన మొదలు అనారోగ్యంగా ఉన్నారు. ద్రవాహారం మాత్రం తీసుకున్నాడు. ద్రవ అంటే నీళ్ళలో ఏదో కలిపి, ఆ చక్కెర కావచ్చు, ఇంకోటి పిండి కావచ్చు, ఏదో కావచ్చు, అదే తీసుకుంటున్నాడు. భక్తులు అలా తీసుకుంటున్నప్పుడు కాస్త నోట్లో నుంచి కాస్త నీళ్ళు అట్లా కారిపోయాయి. అంటే మింగలేకపోతున్నారు. భక్తులు తుడిచారు. వెంటనే ఒక మొక్క పలుకు ఇస్తే దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. స్వామివారిని పడగలో పడుకోబెట్టి భక్తులంతా అలా దీనంగా చూస్తున్నారు. అంటే ఆయన శరీరం మీద పెట్టాడనే సంఘటన అర్థమైంది. ఇంతకాలం మమ్మల్ని కాపాడుతూ ఉన్న ఆ మహోన్నత వ్యక్తి దూరం అయిపోతున్నారే అని అందరూ మదనము, చింత అన్నీ కలిగి ఉన్నారు.
వెంటనే ఏమన్నారు, మేము అనుష్ఠానం చేయాలా అన్నారు. మేమని అనుష్ఠానం చేయాలా? ఇక్కడ అనుష్ఠానము అంటే ఏదో ఒక పద్ధతి అనుకుంటుంటారు, ఏదో మంత్రమో తంత్రమో అని. మన అనుకుంటే అనుష్ఠానం అంటే నిరంతరం నైతికమే, దానిని ప్రాక్టికల్గా మేము చేయాలా అని మనం వాయించుకుంటున్నాం. అనుష్ఠానం అంటే మహాత్ములు ఏం చెప్పారో, ఆ నియమ నిబంధనలు చెప్పారో, ఏదో మంత్రం కావచ్చు, తంత్రం ఇంకోటి కావచ్చు, దాన్ని చెయ్యాలా అనేటప్పుడు అనుష్ఠానం అటువంటి ఏం చేయని అవసరం లేదు. అంటే బాహ్యమైన అనుష్ఠానం కాదు, ఆంతరిక అనుష్ఠానం కావాలి అంటూ అనుష్ఠానం అక్కర్లేదు, కానీ ఆవును దూడను విడిచిపెట్టింది అన్నాడు. ఆవు దూడను విడిచిపెట్టిన తర్వాత స్వామి విడిచి వెంటనే ఆ ఆవు దూడ ఆ మనుషుడి దగ్గర ఉన్న స్వామి దగ్గరికి వచ్చి చుట్టూ తిరిగి పాదాల మీద నమస్కారం పెట్టి విడిపోయాయి. మరి ఆవు దూడని ఎందుకు విడిచిపెట్టమన్నాడో దాని అంతరార్థం మాత్రం కష్టం. ఏ భావంతో చెప్పాడు అంటే స్వేచ్ఛ దానికి ఇవ్వమని చెప్పాడా, తను కట్టిపడేసిందని చెప్పాడా, ఎటువంటి భావం ఊహించుకుందాం. సరే, ఆవు గోమాత, ఆవు ధర్మము, దాని మనసులోని భావాన్ని స్వామివారు అర్థం చేసుకున్నారు అని కూడా భావించవచ్చు. నన్ను వదిలిపెట్టి ఆవు అనుకుంటుందేమో, అందుకు వదిలిపెట్టాడేమని అది ఒకటి ఉండొచ్చు. ఆవు ధర్మంతో పోలుస్తారు, గోమాతని భూమాతని దాని ధర్మాన్ని పరిపాలిస్తుంటున్నారు. ధర్మాన్ని కట్టుబడేశారు, ఆ ధర్మాన్ని వదిలిపెట్టిన భావం కావచ్చు. ధర్మాన్ని కట్టుబడి అంటే ధర్మం తెలుసు, దాన్ని పట్టుకొని ఉన్నందుకు ఉపయోగం ఉండదు, దాన్ని ఉపయోగించాలి కదా. సరే, అర్థం కాదు. ధర్మం ఒక కర్ర అనుకుందాం, ఇంట్లో కుక్క వస్తుంది, నా దగ్గర ధర్మం అని చెప్పేసి కుక్క ఇంట్లోకి రాకుండా ఉంటుందా? ఆ ధర్మం ఏం చేయాలి? కుక్కను అందించాలి. అలాగే ధర్మం లేకుండా ఉంటే కాదు, ఆ ధర్మాన్ని నువ్వు ప్రాక్టికల్గా చేయాలి. అందుకని విడిచిపెట్టమని చెప్పాడు కాబోలు. అప్పుడు వేరే అర్థం వచ్చేస్తుంది కదా, ధర్మాన్ని వదిలేసేయండి అన్నట్టుగా. విడిచిపెట్టడం అన్నాడు కానీ ధర్మాన్ని వదిలేమని చెప్పలే. ధర్మాన్ని కట్టుబడేసాం. ఇదేమన్నా విడిచిపెట్టండి అన్నాడు. విడిచిపెట్టి అది స్వేచ్ఛగా వచ్చి మేసింది. అంటే ధర్మం స్వేచ్ఛగా దాని కర్తవ్యాన్ని నిర్వర్తించింది అని భావం కాదు. మీరేమంటున్నారు? అంటే ధర్మాన్ని మనం పట్టుకోండి వదిలేస్తే ధర్మం అధర్మంలో ఉండిపోయినట్టు అయిపోతుంది కదా, ధర్మాన్ని వదిలేస్తే. ఇది ఎట్లా అంటే నెగిటివ్ థింకింగ్, అంతే కదా. నెగిటివ్ పాజిటివ్ చెప్పింది. అంటే ధర్మాన్ని విడిచిపెట్టండి అంటే వదిలేస్తే అప్పుడు అధర్మంలో ఉండిపోయినట్టే కదా, ధర్మాన్ని వదిలేస్తే. ధర్మంలో వేస్తే అధర్మంకి వెళ్ళిపోతుంది కదా అని చెప్తున్నారు. అంటే నెగిటివ్ పాయింట్ అది. నెగిటివ్ పాజిటివా? నెగిటివ్. నేను చెప్పింది పాజిటివ్. అది ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. కాకి ఒక ముద్ద పెడతానే అదొకటే తింటుందా? కా 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 నడుస్తుంది. అప్పుడు మీరేమంటారో చూసారా? చూసారా, చూడు స్వార్థం లేదు, అందరిని పిలిచి తింటుంది అని మీరు అంటారు. నా పోటీగాడు ఏమంటాడంటే ఆ కాకి అరిసేది ఎందుకంటే అందులో విషం ఉందేమో, నేను ఒకటి చచ్చిపోతే ఎట్లా, కాబట్టి ఆవిడ పిలిచి వస్తుంది అని నేను అంటాను. ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే కదా, అది కరెక్టే. తీసుకునే విధానంలో ఉంటుంది. అక్కడ సాక్షాత్తు స్వామి ఇక్కడ అనుష్ఠానం చేయండి అన్నాడు. అనుష్ఠానం గట్టిగా పట్టుకొని ఉన్నాడు, అనుష్ఠానం వద్దన్నాడు. అనుష్ఠాన్ని స్వేచ్ఛగా వదులు, బాహ్యంగా కాదు, ఆంతరంగా ఎప్పుడు ఉండు, నిరంతరం వదిలిపెట్టు, నిరంతరం చేస్తుండు అని భావం కూడా ఉండొచ్చేమో. అంటేనే ఆ అనుష్ఠానం, ఆ ధర్మం అనేది ఆయన దగ్గరకు వచ్చి చుట్టూ ప్రదక్షిణ చేసింది. ప్రదక్షిణ చేసి ఆ పాదాలు తాకింది, స్వేచ్ఛగా మేసింది. అంటే ధర్మాన్ని స్వేచ్ఛగా నువ్వు నిర్వర్తించు. ఇది ఆలోచన సరళను బట్టి ఉంటుంది, అంతే. తీసుకునే విధానం బట్టి ఉంటుంది. నెగిటివ్గా చేసుకోవచ్చు, పాజిటివ్గా కూడా చేసుకోవచ్చు. అదే ఒకసారి చెప్పుకున్నాం. హరి అంటే కోటిని అర్థం మనం చెప్పుకున్నాం. హరి అంటే విష్ణువు అని అర్థం. సందర్భానుసారంగా తీసుకోవాలి, అంతే. బస్సులో సీట్ ఉందా అని అడుగుతాము, అడుగుతామా?
సీట్ లేకుండా ఆడిపోయింది. దాని అర్థం ఏంది? కూర్చోడానికి సీట్ ఉంది, ఖాళీ వదిలేడు కాదు, కూర్చోడానికి సీట్ ఉందని మన మన భావం అది. అట్లా అనమాట, అంతే. సీట్ ఉందంటే వాడు సీట్ లేదు ఆడిపోయినట్టు, ఒకటి సీట్ లేదంటాడు, సీట్ ఉండదు అంటాడు. అంతే, సందర్భాన్ని బట్టి మన భావన తీసుకోవాలి. అంతే. బస్సులో వస్తూ ఉన్నాము, ఇక్కడ తెలిసి ఆపు అంటాడు, బస్సు ఆగదంటాడు. బస్సు ఆకుండా ఆడకపోతుంది అంటాడు డ్రైవర్. బస్సు ఆడాలి, నువ్వు అక్కడే సుళ్ళిపేట దిగాల్సిందే. ఇప్పుడు నాటిపేట సుళ్ళిపేట తర్వాత స్టాపింగ్ లేదు, నేను తర్వాత దిగంటాడు. ఆ బస్సు ఆగితే దిగే అంటాడు, బస్సు ఆకుండా ఆడిపోతుంది అంటాడు. అంటే సందర్భాన్ని మనం మనకు కావాల్సిందంటే ఏ దిశలో పాజిటివ్గా తీసుకోవడం ఉపయోగపడుతుంది, లేకపోతే ఉపయోగపడదు. లేకపోతే ఇన్ని ఉదాహరణ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? టీవీ అంటాం, ఫ్రిడ్జ్ అంటాం, దీపం అంటాం, కాయ అంటాం, పండు అంటాం, అంకిల్ గార్డ్ అంటాం. ఈ అంకిల్ గార్డ్ ఎవరు చెప్పారు అనుకోండి, పిచ్చోడు అంటారు. అక్కడ వద్దంటే వాస్తవం గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం, అంతే. ఆ ప్రయత్నం చేసి వెళ్ళిపోయింది. నా రాశి మీనరాశి అని చెప్తున్నాడు. ఈ సమయంలో శని మీనరాశిలో ఉన్నాడా అంటే ఆయన మీనరాశిలో శని వదిలిపెట్టాలనుకున్నాడేమో. ఉన్నాడు నిర్ధారణ చేసుకున్న తర్వాత అందరికీ దానాలు ఇప్పించి, మీరేమో దానాలు చేస్తారా అని స్వామిని అడిగితే, మీరు చేయండి దానాలు అని చెప్పి అంతకుముందు ఒక 300 రూపాయలు ఖరీదు ఒక సాలును కొన్నాడు ముందేట. అది తీసుకొని దాని నీళ్ళ తడిపి రామశాస్త్రి అనే బ్రాహ్మణుడికి దానం ఇప్పించాడు స్వామి. దీని కారణమేమో తెలియదు. శాలువాని అట్లా ఇస్తే దానం ఉంటుంది, దాని నీళ్ళు ఎందుకు తడిపాడా, ఏం కారణం ఉంటుందో దీనికి మాత్రం అనంతరము మనకు తెలియదు. అయిన తర్వాత మీరేమైనా దానం చేస్తారా, ఇప్పించాడు కానీ దాని వల్ల అవరాశాడు. ఆ సాలవు తీసుకొని ఆ శాస్త్రికి ఇప్పించాడు తనే వల్ల. మీరేమైనా దానం చేస్తారంటే, నా దగ్గరే ఉంది దానం, దానికి అందుకనే ఉంది ఒక గోచి తప్ప. నేను ఇప్పుడు ఇట్లా ఉంటాడు, అంతే. నా దగ్గర గోచి తప్ప, ఈ గోచి కూడా నాది కాదు, దాన్ని కూడా త్వరలో వీడవలసి ఉంటుంది అంటే హెచ్చరిక చేస్తున్నాడు. మనం చనిపోయిన తర్వాత చూడండి, మొదలు కట్టేస్తారు, ఏది శరీరం మీద ఉండదు, ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోతాం. అందువల్ల అది కూడా నేను విడిచిపెట్టవలసి వస్తుంది అని చెప్పి, మిమ్మల్ని ఇంట్లో తీసుకోమంటారా అన్నాడు. కాదు, నేను నా చెట్టులో కలవాలి. చెట్టు అంటే మర్రి చెట్టు అన్నమాట. ఆ మర్రి చెట్టులో నేను కలవాలన్నాడు. అంటే ఎందుకు మర్రి చెట్టులో అన్నాడు? ఎందుకు? స్వామి మీ గోత్రం అంటే ఏమని చెప్పాడు? మూలానికి మూలం, ఆ పదం వాడాడు. మూలానికి మూలం వటవృక్షం, మా దత్తనగరం అన్నాడు. వటవృక్షం అంటే మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మూలానికి మూలం, విత్తనం చిన్నది, చెట్టు పెద్దది. ఆ వటవృక్షం అనేక ఓడలతో అనేక వటవృక్షాలు తయారవుతాయి. కాబట్టి మా స్థానం అది అని కాబోలు. అందుకని స్వామి మర్రి చెట్టు దగ్గర తీసుకెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత స్వామి ముఖంలో అద్భుతమైన తేజస్సు అలా ప్రశ్న అవుతుంది. అందరు కలిసి కూర్చోబెట్టారు, అందరూ ఏడుస్తున్నారు. ఒకటే మరి, ఎవరు దుఃఖించకూడదు, నేను సర్వత్రా ఉంటాను, పిలిస్తే పలుకుతాను అని స్వామి పద్మాసనం వేసుకొని అలా కూర్చోగానే శరీరం అలాగే విడిచిపెట్టారు. కళ్ళు అలాగా నిశ్చలంగా తెరుచుకొని ఉంది. అందులోంచి గసగస లాంటి 2 పదార్థాలు జారి కింద పడ్డాయి. ఇక్కడ వటవృక్షం అక్కలకోట వెళ్ళారు, ఇక్కడ వటవృక్షం ఉంది, అక్కడ కూర్చోబెట్టారని ఒక వెనుకడి. ఆ వటవృక్షం కూడా అని ఆయన ప్రాణం వదిలేయాడని ఒకటి. కొంచెం అలా చూసిన తర్వాత ఇంకా స్వామి కళ్ళు తెరవరు అనే ఉద్దేశంతో ధైర్యాన్ని కూడగట్టుకొని, దుఃఖాన్ని మూటగట్టుకొని, బాధపడుతూ, గుండెలు బాదుకుంటూ, కిందపడి దొల్లుకుంటూ స్వామివారిని సరి వదిలిపెట్టారని నిర్ధారణ చేసుకున్నారు. ఇక్కడ
ఎవరు దుఃఖించకూడదు, నేను సర్వత్రా ఉన్నాను. స్వామి చివరి మాట, పిలిస్తే పలుకుతారు. ఇది మనకి ప్రమాణం. ఎందుకంటే దీనిని మరణ వాంగ్మూలం అంటారు. ఏది మంత్రం ఎంత జరిగినప్పటికీ కూడా చనిపోయేటప్పుడు వాడు ఏం చెప్తాడో దాన్నే ప్రమాణంగా తీసుకుంటారు, దాన్నే సాక్ష్యంగా తీసుకుంటారు. మనం చూస్తూనే ఉంటున్నాం లౌకికంగా. శరీరం వదిలిపెట్టి ఏం చెప్పాడు ఈయన? ఎవరు దుఃఖించకూడదు అంటే ఏంటి? దుఃఖపడాల్సిన అవసరం ఏముంది? దుఃఖానికి కారణం ఏమిటి? దుఃఖం ఎందుకు కలుగుతుంది? ఎందుకు బాధ ఉంటుంది? స్వార్థం ఉంటే దుఃఖం. లౌకికంగా అంతా కూడా సరే, మా నాన్న చనిపోయినా అనుకో, నాన్న చనిపోయినావే అంట, ఏంది వకీలు చేసిపోయినావే, మూడింటికి రెండు ఇచ్చి ఉంటావే, అందుకని దుఃఖం. దుఃఖపడడానికి అసలు కారణమే ఉండదు. అది గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. అందుకే బుద్ధుడు దుఃఖము ఎక్కడి నుంచి వస్తుంది, దానికి నివారణ ఏమిటి, దుఃఖాంతం ఏమిటి, నివారణ చేసుకోవాలి, దుఃఖాంతం చేసుకోగలగాలి. దుఃఖము ఎందుకు, దుఃఖం యొక్క నివారణ, దుఃఖాంతం. బుద్ధుడు చెప్పిన మాట. చనిపోతేనే దుఃఖం అని కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా దుఃఖము లేనిది మనకి ఏది కావాలో దొరకకపోతే దుఃఖం. నాకు ఏది కావాలో అది దొరకదు దుఃఖం. నాకు కాకుండా ఇంకోటి దొరికింది అనుకోండి, ఇంకా ఎక్కువ దుఃఖం. వాడు దక్కకూడదు, నాకు దక్కలేదు, వాడికి ఏం దక్కాలా, అది ఇంకా పెద్ద దుఃఖం. మరి దుఃఖం మనం కూడా తెచ్చుకుంటున్నాం. అట్లాగే శరీరం వదిలిపెట్టింది దుఃఖపడే అవసరం ఏమిటి? నేను సర్వత్రా ఉన్నాను, అంతటా ఉన్నాడని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇంక వ్యక్తితో నీకు అవసరం ఏముంటుంది? నీకు గురువుగారు సాగులు వ్యక్తి నీకే పని? ఆయన అంతటా ఉన్నాడు అన్నాడు, పిలిస్తే పలుకుతాను అంటున్నాడు. ఆ విశ్వాసం నీకుంటే ఇంకా ఆయన లేడు అనే బాధన ఉండదు. ఆయన ఎప్పుడు నా చెంతనే ఉన్నాడని బాధ ఉంటుంది, ఆయన భావం ఉంటుంది. ఇప్పుడు అతనే ఉన్నాడని భావం ఉంటుంది. ఆ ఎప్పుడు ఆచరితనే ఉన్నాడంటే నా మనసు ఎలా ఉంటుంది? నిర్మలత్వం ఉంటుంది, నిర్భయత్వం కలిగి ఉంటుంది, నిత్యదత్వం కలిగి ఉంటుంది. మరి ఆయన ఉన్నాడని ఎంతసేపును ఎరుపులో ఉన్నాము, అది ప్రతి క్షణం చూసుకోవాల్సిందే. కాసేపు ఉంటుంది, కాసేపు వెళ్తుంది. కాసేపు వెళుతున్న సంగతి మనం గుర్తుపెట్టామని అనుకోండి, మళ్ళీ వస్తాం. ఎప్పుడైతే విడిపోతున్నామో తెలుసుకున్నాం అనుకోండి, విడిపోయినాం అని మళ్ళీ మనకు వస్తాం. ఆ విడిపోయి అట్టే పోతుంటాం అన్నమాట. అందుకే మన మనసు నిలకడగా ఉండదు. అందుకనే ఆయన సర్వత్రా ఉన్నాడు అని ప్రతి ఒక్క మహాత్ముడు చెప్తున్నాడు. ఆయన లేనిది ఎక్కడ? అనంతటా ఉన్నాడు. అందుకే భగవంతుడు నీకేం ఇచ్చాడంటే వాడు ఏమంటాడా, నాకేమి ఇవ్వలేదండి అన్నాడు. అంటే అన్నీ ఇచ్చాడు నాకు అర్థం. నాకేమి ఇవ్వలేదంటే అప్పటికి రెండు అర్థాలు చేసుకోవచ్చు. చూపెట్టుగా నీకేమి ఇవ్వలేదా, అది కాదే అని చెప్పింది. నాకేమి ఇవ్వలేదండి, అన్నీ ఇచ్చాడు అని చెప్తే అప్పుడు అర్థమవుతుంది. అది ఎక్స్ప్రెషన్ కళ కనబడుతుంది. నాకేమి ఇవ్వలేదండి ఆయన, వాడు మొక్కలో కళ కనబడుతుంది అంటే అన్నీ ఇచ్చాడని. నాకేమి ఇవ్వలేదన్నాడు అనుకో, తలదించాడు అనుకోండి, ఏముండదు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? అది పిలిస్తే పలుకుతా అన్నాడు. పిలవడం చేతనమో కానీ అందరి రూపంలో పలుకుతాడు, ఖచ్చితంగా పలుకుతాడు, ప్రాక్టికల్గా పలుకుతాడు, ఇప్పటికే పలుకుతాడు. పిలిచే తీరు తెలుసున్నాడు, ఈ క్షణం కూడా పలుకుతాడు. నాకు సమాధానం కావాలా అన్నట్టుగా పలుకుతాడు ఆయన. 6 రూపాయలు పలుకుతాడు, అన్ని రూపాయలు ఆయనదే కదా. అన్ని రూపాయలు పలుకుతాడని గుర్తు పలుకుందా? వీళ్ళు సహాయం చేసి వీళ్ళు తిట్టారు, వాళ్ళు తిట్టారు అనుకుంటున్నాం. వ్యక్తిని చూస్తున్నాం, రూపాన్ని చూస్తున్నాం, గుణాన్ని చూస్తున్నాం, పేరుని చూస్తున్నాం. వీటిలో అంతర్యామని గుర్తించలేకపోతున్నాం. అది చివరిగా ఆయన చెప్పిన మాట ఇది. సరే, అందరూ బాధపడ్డారు. వెంటనే ఇంక రాజలాంఛనాలతో ఇంకా స్వామిని పద్మాసనంలో కూర్చోబెట్టి హారతులు ఇచ్చేసి చివరికి చోళ పాయింట్ ఎదురుగా ఉన్న మఠంలో పెట్టారట.
అందువల్ల అక్కడ ఆయన సమాధి అంటారు, ఇక్కడ ఆయన సమాధి అంటారు. మరి ఎక్కడ సమాధి నిర్ధారణ మాత్రం లేదు. చోళపిండికి వెళ్ళాం కదా, బావి తన పక్కనే ఒక మఠం ఉంది కదా, అదే అక్కడ పెట్టారని ఒకటి. మరి ఈ పాదుకులు ఈ పడక హుక్క మాత్రం మరి చెట్టు కాడ ఉన్నాయి కాబట్టి ఎక్కడని మాత్రం నిర్ధారణ లేదు. ఇలా బాలప్ప తెలుసు, బాలప్ప మఠం. బాలప్ప స్వామి సమాధిని చూసి దుఃఖాన్ని ఆపుకోలేకపోతే బాబు దగ్గరికి వచ్చాడు. బాలప్ప వచ్చినప్పటికి శరీరం పెట్టేశాడు, సమాధి చేశాడు. ఎడబాడికి ఆహారం తీసుకుని మానేశాడు. వెంటనే స్వామి స్వయంగా ఆయన ముందు నిలబడ్డాడు. సమాధి కుదురులు అయిపోయింది. ఈ బాలప్పని అతడు వచ్చాడు. ఆయన స్వామి సమాధి ఏడుస్తూ కూర్చున్నాడు. ఆనందం అనేది మానేశాడు. వెంటనే స్వామి నిలబడ్డాడు. కళ్ళు నడుపుకున్నాడు, చూసుకున్నాడు, గిల్లి చూసుకున్నాడు. స్వామి మామూలుగానే ఉన్నాడు. అయిన తర్వాత ఎక్కడున్నాడంటే బాగా పొడిగా చేతులు శరీరం పెట్టింది. నిలబడుకుంటే అటు శరీరం ఉంటుందో, ఇది కూర్చోన్నాడు కదా, నిలబడుకుని ఎలా శరీరం ఉందో అలా కనబడుతున్నాడు అనమాట. వెంటనే పదార్థానికి నమస్కారం పెట్టాడు. చేతులు లేవలేదు. నీకు పాదుకులు ఇచ్చాను కదా, అలా మటలు పెట్టుకోమని చెప్పాను కదా, నేను అక్కడే చైతన్య రూపంలో ఉన్నాను, నువ్వు లేదు ఎందుకు బాధపడతావు? చైతన్య రూపంలో నేను అక్కడే ఉన్నాను, నువ్వు అక్కడ చేసే సేవ అందుకోవడమే నాకు తృప్తి. ఎక్కడ నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకు పాదుకులు ఇచ్చాను, ఆ పాదుకులు సేవ చేసుకుంటే చైతన్య రూపంలో అచేతనము చైతన్యం, చైతన్యం అంటే ప్రాణం కదలిక, ఆ రూపంలో నేను అక్కడే ఉంటాను. నువ్వు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే ఆ పూజ నేను అందుకుంటాను. అక్కలపాటి స్వామి ఇచ్చిన కాదు, పాలపాటి గురువు గారి చరిత్ర. పాలపాటి గురువు గారని విశాఖపట్నం ఉన్నారు. ఈ మధ్య 1970 వరకు ఉన్నారు ఆయన. ఆడవాళ్ళు శరీరంలో పెట్టేసి అది కొండ కోయిలు ఉంటారు కదా, లమ్మాడీలు అంటారు, ఆ ప్రాంతం అన్నమాట. ఒకరోజు అక్కడ వాళ్ళకి స్వామి స్పష్టంగా కనబడ్డాడు. చేసినాడు. ఆ కుటీర వద్దకు వచ్చాడు. ఆయన చెప్పులు తీసుకున్నారు. చూరులో గుచ్చేసి, అప్పుడు చూరులో గుచ్చేవాడు చెప్పులంతా, మీకు తెలుసు తెలియదు, పూరిట్లో ఉంటే ఆ చూరులోకి వస్తారన్నమాట చెప్పులు. ఆ చూరులో చూసేటప్పటికి స్వామి కనబడలేదు పాలపాటి గురువు గారు. అలాగే భరద్వాజ మాస్టర్ గారికి షిరిడీలో ఆ పాలపాటి గురువు రూపంలోనే దర్శనమిచ్చాడు. మహాత్ములు పిలిస్తే పలుకుతారనే దానికి అక్కలకోట అని చెప్పాడు. స్వయంగా భరద్వాజ మాస్టర్ కలిగింది. అలాగే పాలపాటి గురువు ఆ విశాఖపట్నం ఏరియాలో భీమసింగ్ ఏరియాలో కూడా అలా జరిగింది. నిర్యాణానికి చాలా కాలం ముందుగా నీల్గామ్ అనే గ్రామం అక్కలకోట, అక్కడ బాబు సాహెబ్ ఒకడు ఉండేవాడు. వాడికి ఒక మాట చెప్పాడు, మీ ఇంటికి వస్తాననేసి. ఈ నుండి అక్కలకోటలో నీల్గామ్ అనే ఒక ఎప్పుడో వచ్చి పిలిచాడు, మీ ఇంటికి వస్తానని చెప్పాడు. సరే వస్తానని చెప్పాడు. స్వామి సమాధి అయిపోయినాడు. అది ఇతనికి తెలియదు. స్వామి సమాధి అన్నట్టుగా ఇతనికి తెలియదు. ఇతడు స్వామి నీల్గామ్ వచ్చారని దీనికి కూడా వచ్చేటప్పటికి ఇల్లు పరిగెత్తాడు. అదే మనూరికి వచ్చాడు కదా, మనూరికి వచ్చాడు స్వామి అనేసి. చూసే స్వామి చెట్టు కాడు ఉన్నాడు. మరి మనకి మాట చేపడు కదా, స్వామి వచ్చాడని చెప్పేసి వెంటనే ఆయన మీద నమస్కారం పెట్టి ఇంటికి రా స్వామి అన్నాడు. ఇప్పుడు కాదు తర్వాత వస్తాను అన్నాడు. అప్పటికి స్వామి శనివారం 5 రోజులు అయిపోయింది. ఇతనికి తెలియదు. తర్వాత వస్తాను అని చెప్పేసి వెనక్కి పంపాడు. సరే ఇంటికి వచ్చాడు, ఆయన పూజ చేసుకున్నాడు, భోజనం చేసి సరే స్వామి దగ్గర కాస్త అటున్నాడు కూర్చున్నాడు కదా, పోయిన దగ్గర కాలక్షేపం చేద్దామని చెప్పేసి అక్కడికి వచ్చాడు. అక్కడికి వస్తే స్వామి లేడు. సరే స్వామి లేడు కదా అని వెంటనే అక్కడ ఒకటి మనిషిని పంపించాడు. ఎవరు? ఈ బాబు సాహెబ్. స్వామి ఇక్కడ జరిపి అక్కడ ఉన్నాడు చూడు, మళ్ళీ అక్కడ కూడా పోదాం అనుకున్నాడు ఇతడు. సరే మనిషి పోయినాడు అక్కడ కూడా విచారించడానికి. ఇతడు ఇంటికి వచ్చేటప్పటికి స్వామి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. పోయిన మనిషి రాలా ఇంకా. ఇది ఆ చెట్టు కాదు ఇంటికి వచ్చేటప్పటికి స్వామి ఉన్నాడు అక్కడ. అప్పుడు ఎంత ఆనందమో. అంతైన తర్వాత అకస్మాత్తుగా ఆనందకు వచ్చాడు. ఆనందపరసడిగా ఉన్నాడు. భోజనం చెప్పాడు. స్వామి
అలా మౌనంగా నవ్వుతూ అలా అంత దారి అయిపోయాడు. భోజనం చేయలేదు. సరే స్వామి ఎందుకు కనపడలేదు అనుకుంటా ఉన్నాడు. ఇంతలో మనిషి వచ్చాడు అక్కడి నుంచి. అక్కడ స్వామి సమాధి 5 రోజులు అన్నాడు. ఇప్పుడే చూశారు కదా నేను అంటున్నాను. ఇప్పుడే స్వామిని చూసా, ఇంతకు గంట ముందు స్వామిని చూసా, నువ్వు లేదంటా ఏంటి? ఇంకా చెప్పాడు కదా, పిలిస్తే పలుకుతానని, సర్వత్రా ఉంటానని. మహాత్ములు చనిపోరు, వాళ్ళు సమాధి చెందుతారు. ఈ విషయం షిరిడీ సాయిబాబా విషయంలో కూడా ఆయన బోర్ నడుస్తుంటే ఎందుకమ్మా నువ్వు ఏడుస్తావు? నేను మరణించలేదు, నువ్వు సమాధి అని చెప్పాడా లేదా? దాని గుర్తుగా నీ పెట్లో పీతాంబరం ముందు తీసుకొచ్చిన కప్పు అని చెప్పాడా లేదా? కాబట్టి మహాత్ములు చనిపోరు, వాళ్ళకి మరణం అంటూ ఉండదు. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు చిరస్థాయిగా ఎప్పుడు భక్తుల కోసం వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. అటువంటి మహానుభావుడు ఇప్పటికీ అనేక మందికి దర్శనమిస్తూ తమ నీళ్ళతో వారి ప్రార్థనలు మన్నిస్తూ ఇప్పటికీ కటాక్షిస్తుండే కరుణామూర్తి అయిన స్వామి శ్రీ అక్కలకోట మహారాజ్. ఈ అక్కలకోట మహారాజు సమాధి అయినప్పుడు ఒక భక్తుడు ఏడుస్తూ ఉన్నప్పుడు కేశవనాయకులప్పుడు, స్వామి మీరు వెళ్ళిపోతున్నా, నా పరిస్థితి ఏమంటే నా అవతారం షిరిడీలో ఉంటుందని చెప్పాడు. అంటే ఏంటి? అప్పటికి స్వామి ఉన్నాడు ఇక్కడ. 1878 వరకు స్వామి ఉన్నాడు. సాయిబాబా వచ్చింది 1856కి షిరిడీలో ఉన్నాడు. షిరిడీ సాయినాథుడు. ఈయన 18 అక్కలకోటలో ఉన్నాడు. షిరిడీకి అక్కలకోటకి షోలాపురం దాదాపు ఒక 10 గంటల ప్రయాణం ఉండొచ్చు ఉంటే. అప్పుడు నేను అవతారం అని చెప్పాడు. ఇది ఉండగని చెప్పాడు అనమాట. సరే షిరిడీకి వెళ్తానే కొంతమంది ఎందుకు రాని తిరగబోతున్నా అని సాయిబు కదా అని తిట్టయింది ఈ కేశవనాయకుడి. మనసు చలించింది. అక్కడికి వెళ్ళగానే బాబా ఏం చేశాడు? వస్తే నువ్వు ఇద్దరు రా, నువ్వు కొడుకు, వాళ్ళని తోడుకొని వచ్చినావు, నమ్మకం లేను అని బాబా అంటాడు. ఇది సమాధి అయిన తర్వాత ఈ స్వామి వెంటనే ఒక చెట్లు ఆకులు తీసుకొచ్చా, వేప చెట్టు బాబా కూర్చొని ఉంటాడు. ఆకులు తీసి విరిగిస్తే ఈ చేతి ఇచ్చిందేమో వీళ్ళకి మాత్రం తీయగా ఉంది, మిగతా వాళ్ళ మాత్రం చేదుగా ఉంది. ఇది మన బాబా చేతుల్లో ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే దుఃఖభవిష్యం నీ సంసారం భగవంతుని భక్తులకి తీయగా ఉంటుంది, భక్తి లేని వారికి చేదుగా ఉంటుంది. ఏంటిది? తీయగా ఎందుకుంటే చేదుగా ఎందుకుంటారు? భావం చేదుగా ఉందని, తీయగా ఉందని, ఇది భాష్యంగా భావం. అక్కడ అంటున్నాడు నిజమైన భక్తులకి తీయగా ఉంటుంది, వీళ్ళు నిజంగా విశ్వాసం కాబట్టి వాళ్ళకి చేదుగా ఉంటుంది. ఈ తీపు చేదుకి వ్యత్యాసం ఏంటి అంటే నిజంగా శరణాగతి పొందిన వారికి వారి జీవితం అంతా కూడా మధురంగానే ఉంటుంది. ఇది కష్టము అని అనిపించదు. కష్టంలో ఇది కష్టం అనిపించదు. ప్రతి ఒక్క దాంట్లో సంతృప్తి ఉంటుంది. మన సంతృప్తిగా కష్టం లేకుండా వాడి జీవితం మధురమే కదా. బాహ్యంగా భావం కూడా కాదు. ఆయన శరణమైన తర్వాత ఏది ఇచ్చినా అది భగవంతుని ప్రసాదం అనుకుంటే అది తీదనమోనా కాదా? అది దాని భావం. బాహ్యం కూడా వాడు ఆనందం ఉన్నాడు కదండి. ఈ తీగా ఉంది అనుకుంటాను, నవ్వితే ఆ తీగ అనిపించుకున్నా ఏమన్నా ఆ తీగ ఉందని చెప్పాలి, ఇంకేం చెప్పలేదు. తీసేదంటే మన భక్తులు కదా అంటారు వాళ్ళన్న, అనడానికి అవకాశం ఉందా లేదా? అందుకని ఇక్కడ తీయదనం లేదంటే వాడు జీవితంలో సంతృప్తికరంగా ఉండడమే తీయదనం నిజమైన భక్తులకి, నిజంగా ఆశించిన వాళ్ళకి. అది దీని అర్థం. అందుకని వాళ్ళకి తీయగా ఉంది, వీళ్ళకి చేదుగా ఉంది. వాసుదేవ సరస్వామి ఉచిత దర్శనం ఆయన తీర్థయాత్ర చేస్తున్నప్పుడు ఒక రోజు రాత్రి ఒక ఆజానుబాహుడు దర్శనమిచ్చాడు. ఈయనే ఆయన చూసిన తర్వాత నువ్వు ఎందుకు దేశం తిరుగుతున్నావు, నువ్వు నన్ను గుర్తించలేదా అన్నాడు. అయిన తర్వాత ఆయనకి అర్థంగా మెలకు వచ్చింది. ఎవడా ఆజానుబాహు అని వెతకుతా ఉన్నాడు. వెళ్ళి దత్తాత్రేయుడు కదా పడి ఆ ఆజాను అక్కలకోట స్వామి అక్కడికి వెళ్ళన్నాడు. అక్కడికి వెళ్ళి నువ్వు స్తోత్రం రాయన్నాడు. దత్తాత్రేయుడు కనబడి నేను ఎందుకు పోతున్నాడికే
నేను నీకైతే నేను సృష్టిస్తాను కానీ ఆయన సృష్టిస్తానన్నాడు. అన్నప్పుడు ఆయన అదృశ్యమైపోయాడు. ఎవరు దత్తాత్రేయ స్వామి. ఆ తర్వాత అక్కలకోట రావడం, అక్కడ కూడా బయలుదేరుతానే అతిస్రావం అయిందంట. అతిస్రావం అంటే ఏం చెప్పాలా, విరేచనాలు టెస్ట్ పెట్టాడనమాట. దాన్ని తట్టుకొని ఆయన దర్శించాడు. అలాగే మన బాబా జన్మకి వస్తుంది. హరిచంద్ర పితలే మూర్ఛ వ్యాధి వచ్చింది. బాబా దగ్గరికి వస్తాడు. బాబా చేస్తాడు, ఇంతకుముందు నీకు 3 రూపాయలు ఇచ్చాను రా, ఇప్పుడు 2 రూపాయలు తీసుకో అని పెట్టాడు. ఎప్పుడు 3 రూపాయలు ఇచ్చాడు? ఫస్ట్ బాబా దగ్గర అప్పుడే వచ్చాడు అతడు. ఆ ఇంటికి వాళ్ళ అమ్మని అడిగితే, ఏమన్నా చిన్నప్పుడు నీకు బాగాలేనప్పుడు అక్కలకోట దగ్గరికి వెళ్ళాము, ఆ మహారాజు మనకు 3 రూపాయలు ఇచ్చాడు, తను పూజలో పెట్టుకోమన్నాడు, మీ నాన్న పూజ చేశాడు, తన దగ్గర కనబడలేదు అంటే ఇక్కడ బాబా చెప్తున్నాడు, ఆయనే నేను అంటే షిరిడీ సాయినాథుడే దత్తాత్రేయులు 5వ అవతారంగా ఇక్కడ ప్రకటమవుతున్నాడు. ఇలా సమకాలికులుగా అక్కలకోట స్వామి, షిరిడీ సాయినాథుడు అంటే ఏంటి, స్వామికి అక్కలకోట స్వామికి షిరిడీ సాయినాథుడికి ఎటువంటి భేదభావం లేదు. ఇద్దరి యొక్క పుట్టుక, ఈయన పుట్టుక తెలియదు, అక్కలకోట స్వామి పుట్టుక తెలియదు, మావ పుట్టుక తెలియదు. మావ పుట్టాడని నేను ఉన్నాను ఎప్పుడున్నా పాప అంటే ఈయన అక్కలకోట 1850 ప్రకటమయ్యాడు, ఈయన 1850 ప్రాంతంలో బాబా కూడా ప్రకటమయ్యాడు. తల్లిదండ్రులు లేరు, కులగోత్రాలు లేవు, స్వస్థానం ఎవరికి తెలియదు. ఇద్దరు ప్రకటనతోనే పరిపూర్ణమైన మహాత్ములు. స్వామి అక్కలకోట సంవత్సరము, బాబా వచ్చిన సంవత్సరము 2 ఒకటే. ఈయన ఖండోబాలను ప్రకటమయ్యాడు, బాబా ఖండోబాలను ప్రకటమయ్యాడు. సాయిని మొట్టమొదట ముస్లిం చాందిపాటి చేశాడు, అక్కలకోట స్వామి కూడా ముస్లిమే గుర్తించాడు. ఇలా ఇద్దరు కూడా మడి ఆచారము 2 పాటించలేదు. అంటే అనికేతులై కులమత భేదాలను పట్టించుకోకుండా ఉన్నారు. వీరు భక్తుల నిర్ణయించడంలో ఆయనే తిట్టాడు, ఈయన తిట్టాడు. ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటే ఆయనేమో వేప చెట్టు మూలలో కూర్చున్నాడు, ఈయనేమో మర్రి చెట్టు మూలలో కూర్చున్నాడు. ఇద్దరూ సకల దేవతలుగా నిరూపణ చేశారు, సకల సాధువులుగా నిరూపించారు. వీరిద్దరి తాదాత్మ్యము ఇప్పటికీ సుస్థిరమే. వారి సమాధానం గురించి ముందుగానే భక్తులకు తెలిపారు. ఇటు బాబా తెలిపాడు, ఇటు అక్కలకోట స్వామి తెలిపాడు. అంటే దత్తాత్రేయుడి అంశమే షిరిడీ సాయినాథుడు. ఇద్దరికి తేడా లేదు, భేదభావం లేదు. రూపాలు వేరు, పేర్లు వేరు, కానీ వారి యొక్క తత్వం మాత్రం ఒకటే. శ్రీపాదవల్లభ చూసుకోండి, నృసింహసర చూసుకోండి, మాణిక్యప్రభు చూసుకోండి, స్వామి సమర్థ, షిరిడీ సాయినాథుడు. ఈ 5 దత్తావతారాలు చూసుకుంటే ఒకే తత్వమే వీళ్ళలో ఇమడబడి ఉంది. అందుకే వీరు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపుడు. అక్కలకోట మహారాజు దత్తాత్రేయ 4వ అవతారంగా ప్రసిద్ధికెక్కుతూ అందరినీ ఆదరిస్తూ ఉన్న మహోన్నత వ్యక్తి స్వామి సమర్థ. స్వస్తి. శ్రీ సచిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सचिदान सद्गुरु श्री स्वामी समर्थ महाराज की जय. गुरुदेव दत्त.